యమహోయమా ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికి కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మెచ్చి. ప్రభు, మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడక్కడ సింహాసనం మనకు మేకులు దించు. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా, నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకున్నమాని కర్తవ్యం ఆలోచింపమా. దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి. సరే 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 సరే, నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలి. ఓహో, బొబ్బోళ్ళు జబ్బో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు. పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? ఉండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేదొకటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను. అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి ఈ దొంగని. పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమ కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంటూ మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ అంటే. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొరు. అటులనే. అందరూ రండి. ఇది మీకు రాకరాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాద్యం. ఎవరికి పట్టం కట్టాలో
మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాత యముడు, ఇటేమో కుర్ర యముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవును. ప్రభు దబాయించదినేలా కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? 3 అంతస్తుల మేడలో ఈయన, 3 కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీకా? అసలు ఇంతెందుకండే, భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. ఎముడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకి కిలో బియ్యం. ఆశీర్వదించు తల్లి. మై హూనా. చీదు తల్లి, చీదు. ఎంతొచ్చిందో? బంబోళ జంబా, నిజము నికృష్టము. చూసితివా, చేతికి చిమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజలజ చేస్తున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా? ఆగు తల్లి, ఆగు. నేనుండగా నీతో పని చేయిస్తానా? అది చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమని చూపుడు. జటా బఠా. ప్రభు, నేను రాను, మీ తిప్పలు మీరే పడు. బోళ జంబా. ప్రభు, ఏమిటిది? ఇది మా అధికారము. ఆగండి, ఆగండి. అయ్యయ్యో, మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది, నాది, నాదిరా. ప్రభు, ప్రభు, ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు ప్రభు, జంబ మునిగినది. అది యమభాషము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. పాత యముడి అకృత్యాలు, స్త్రీలపై యముడి అరాచకాలు అరికట్టాలి. యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం కేసులో యముణ్ణి విచారించాలి. పాత యముడిపై విచారణ జరిపించాలి. నరుడెంత మాయ చేయుచున్నాడు చిత్రగుప్త. వీడి మూలమున మన బ్రతుకు రహదారి అయినది కదా. వీడి శిరోభారము తట్టుకున్న సాధ్యము కావటం లేదు. దేవి, తైలము తీసుకొచ్చి తల మర్దన చేయము. దేవి, ఇవన్నీ లోపల పెట్టము. దేవి, దేవి. ఏమిటా కోపం? దేవి, ఎక్కడికి ఆకస్మిక ప్రయాణము? దూరము దూరము తాకవలదు. పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలైనా కాలేదు, అప్పుడే నా మీద మీకు మోహము వచ్చినదా? అవ్వ, భటుల భార్యల మీదరా మీ వ్యామోహము?
ఇక నేనెందుకు వెళ్ళి వాడితో ఊరేగండి. అయ్యో, ఇది నరుడి మోసపూరిత చర్య దేవి. చాలించండి. తమరింత బంబోళ జంపని నేను కలలో కూడా అనుకోలేదు. దేవి 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 కటకట ఏమిటి కట్లు? ప్రభు, అపార్థం ఎంతకాలం ఉండును? రాణిగారు తిరిగి వచ్చేదురు. కానీ ఈ లోపు మన సింహాసనం చేజారిపోయేలా ఉన్నది. ఏమైనది? ముందస్తు ఫలితాల సేకరణ ప్రకారము ఆ నరుడు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఒక్క గుళిక భూలోకముల సినీతారలచే ప్రచారం చేయించెదరు. అటులనే మనము కూడా రంభా ఉర్వశి మేనకలను రప్పించి జనమును ఆకట్టుకొనవలే. అప్సరసల ఇప్పటికే కొంపకూలి కూర్చుంటివి కదా, మరో భారమా? తప్పదు ప్రభు, వేరొక మార్గం లేదు. వారొచ్చి కొంగు రెపరెపలాడించిన ఓట్లు టపటపారాలను. అటులనే కాని సెల్ని సైలెన్స్ మోడ్లో పెట్టి లోపలికి ఎంట్రీ అయ్యే నువ్వు ఇలా వచ్చావంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం లేదు సార్. నన్ను నీ బాస్ని మాత్రమే అనుకుంటే నీ టెన్షన్ కారణం చెప్పొద్దు. ఆత్మీయుడు అనుకుంటే ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. టెండర్ కొటేషన్ చెప్పే వరకు వీళ్ళని వదిలేలా లేరు. నాకన్నా నీకు మీ బాస్ ఇంపార్టెంట్. నన్ను టార్చర్ పెడుతున్నారు. ఎలాగైనా వచ్చి తీసుకెళ్ళు మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిచ్చి నీ బిడ్డను విడిపించుకో. అలాగే సార్. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఇది తీసుకుని దయచేసి నా కూతురు వదిలేయండి. ప్లీజ్ తనే చేతు వద్దు బాబు, తను వదిలేయండి. నా మీద చెయ్యి వేస్తే క్షణం ఆలోచిస్తా. నా వాళ్ళ మీద నీడ పడిన క్షణం ఆలోచించకుండా నరికేస్తా. దట్ ఈస్ చక్రవర్తి. మీరంతా మీ స్టాఫ్ పిల్లలను సార్. రే జేపీ, నన్ను గెలవాలనుకోవడం తప్పు కాదురా, కానీ దానికి నువ్వు ఎన్నుకున్న మార్గమే తప్పు. నా వాళ్ళందరినీ నువ్వు కిడ్నాప్ చేయించావు, కానీ నీ బలం కంటే నా ప్రేమే గొప్పదని తెలుసుకోరా. ఒక మనిషిని ఈజీగా చంపాలని నువ్వు ఆలోచిస్తావు, కానీ ఆ మనిషిని చంపితే అతని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో అన్న సంగతి నేను ఆలోచిస్తాను. అక్కడే నీ కొడుకుని చంపితే నీ పరిస్థితి ఏమిటి, నీ కోడలి పరిస్థితి ఏమిటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నువ్వెప్పుడూ గెలుపునే కావాలనుకుంటావు, ఓటమి సహించలేవు. అందుకే పగ, ప్రతీకారం.
నేను గెలుపైనా ఓటమైనా సంతోషంగా స్వీకరిస్తాను. కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలు తెలిసిన వాడిని కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. ఏయ్, వదిలి వెళ్ళాను కదా అని మళ్ళీ ప్లాన్ వేస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. తర్వాత వీళ్ళందరికీ నేనండగా ఉంటా. అన్నయ్య, రాఖీ పండక్కి మీ ఇంటికి వచ్చి మీకు రాఖీ కట్టాలని ఉంది, రావచ్చా? రావచ్చా కాదమ్మా, తప్పకుండా రావచ్చు. రాఖీ కడతానంటే నేనే మీ ఇంటికి వచ్చి కట్టించుకుంటాను. వద్దన్నయ్య, నేనే మీ ఇంటికి వస్తాను. అలాగే. ఈ ఇద్దరిలో మొదటివాడు ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు, పేరు పండిట్ వీరరాఘవ. వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే వెళ్ళిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. ఏరా, బయట నుంచి నేను కనిపిస్తున్నానా? లోపల నుంచి నేను కనిపిస్తున్నానా? నీ తొక్కలో పర్సనాలిటీకి నేను కిందికి దిగాల. అరగంట నుంచి చూస్తున్నాను నీ జుడ్డి ఫేసు, ఆ తల దువ్విందే దువ్వుతున్నావు. ఏరా, ఇదేమైనా మొబైల్ మంగళ షాప్ అనుకున్నావా? ఎవడంటే వాడు వచ్చి కారు అద్దంలో తల దూకోవడానికి? పోరా. ఓకే. పండిట్ వీరరాఘవ టైప్ ఇది. వీడి బ్లడ్ గ్రూప్ ABO కాదు, P. P అంటే పామ్. అందుకే కదిలిస్తే బుస కొడతాడు, ఎదిరిస్తే మనిషినే కొడతాడు. భూటాన్, ఒరిస్సా, రాజస్థాన్ అన్ని స్టేట్ల లాటరీ టికెట్లు కొన్నాను. సింగిల్ నెంబర్ కూడా తగలేదే. అరే నాయన, అదృష్టం బాగుంటే తగులుతుంది. నా అదృష్టం గురించి నీకెందుకురా? నీ అదృష్టం గురించి చూసుకో. నీ నసీబ్ బాగుంటే నువ్వు లాటరీ టికెట్లు ఎందుకు అమ్ముతావు? నా అదృష్టం గురించి రాజస్థాన్, భూటాన్, అస్సాం లాటరీ రావాలి రావాలి. పండిట్ రాఘవ గారు, నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నప్పటి నుంచి నేను LS కి పోయా, MS కి పోయా, PS కి పోయా, KS కి పోయా, CS కి పోయా. సి అంటే ఏమిటి సార్? తగనాకి పోయా. ఎం అంటే ఎం అంటే ఏమిటో అర్థమైంది, ఎల్ అంటే ఏమిటో అర్థమైంది, P అంటే అర్థమైంది. ఇష్టం వచ్చాడు మాట. నీకు పెద్ద రెస్పెక్ట్ కూడానా? వేలు వేలు ముడు, ఆ ముడిసా, ఏలు ముడిసా, సగం ముడిసా, కాలు ముడిసా, వెనక ముడిసా, తోటలకు ముడిసా. తమరెళ్ళిపోతే వెళ్ళిపోతే ముడుచుకోవడం కాదు, మూసుకుంటాం, మొత్తం మూసుకుంటాం. నువ్వు మారవయ్యా, మారవ్. అకౌంట్స్ రాసే పద్ధతి ఇదేనా? నా పర్సనల్ ఖర్చు కూడా ఇందులోనే రాయాలా? సార్, ఆఫీస్ డబ్బుతో మీ ఇంటికి ప్లాస్మా టీవీ కొన్నారు, మీ సెకండ్ ఫ్యామిలీకి DVD కొన్నారు. నేను పండిట్ని, న్యాయంగానే ఉంటాను. ఏదైనా ఖర్చు కదా సార్. యూజ్లెస్ ఫెలో. బ్లడీ అకౌంట్స్. మళ్ళీ రాయ్. సార్, ఏమిటి సార్ ఇది? వారం రోజులు సిన్సియర్గా కష్టపడే అకౌంట్స్ రాస్తే 1 సెకండ్లో జించేశారు. నేను జించలేనా? ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ ఉద్యోగం సరిగా చేసి చచ్చింది లేదు. 14 ఏళ్లలో పిల్లి ఇళ్లు మార్చినట్టు వీడు 28 ఉద్యోగాలు మార్చాడు. కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటలంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడిసినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 ట్యాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సార్, నాదో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీ అయినా సెకండ్ వైఫా? సారీ సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో కూర్చో. మేలు మాట దేవుడెరుగు. ఏ రోజు వద్ద ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. పండిట్ పంట పండి ఇన్నాళ్ళకి ఓ టాక్సీ దొరికింది. ఆ టాక్సీ నంబర్ 1144. అందులో 1 కొట్టేస్తే 144, అంటే 144 సెక్షన్. వీడిని ఎవడైనా కదిలిస్తే డబుల్ కర్ఫ్యూ పెట్టినట్టే. రకరకాల ప్యాసింజర్ని చూసి చూసి సొసైటీ అంటేనే వెక్స్ అయిపోయాడు పండిట్. హాయ్ పండిట్, ఏంటి విశేషాలు? నేనేమన్నా టీవీ ఛానల్ నడుపుతున్నానా? విశేషాలన్నీ కరెక్ట్ చేసి నేను చెప్పడానికి. అదే, ఎలా ఉన్నావని. అదే చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు? సరే గాని బేరాలు ఎలా ఉన్నాయి? నీ బేరాల సంగతి నాకెలా తెలుస్తుంది చెప్పు. నేను అడిగేది నీ బేరాల గురించి. రోజు ట్యాక్సీకి విసిగిస్తావేంటి? పండిట్, కారాపు. ఏంటి పండిట్, కారాపమంటే ఆపలేదు? ఆ పప్పు కూడా పెద్ద పిప్పిగాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం చాలా మంది కార్లు కొంటుంటారు కదా, అలాగే వాడు కొన్నాడు. వాడి జేబులో చిల్లర ఉండదు, ఇంజన్లో డీజిల్ ఉండదు. వాడు నమ్ముకుంటే 2 రకాలుగా చెడిపోతారు. వెయిటింగ్ లో ఉంది, కనీసం ఇక్కడే ఆపు.
ఏంటి పండిట్, వీళ్ళు కూడా ఆ పప్పు లాంటి వాళ్ళేనా? ఆ పప్పుగడే నయం, వీడు తుప్పుగడు. వాళ్ళలో ఒక్కడి దగ్గరే డబ్బులుంటాయి, మిగతా వాళ్ళు ఫ్రీగా పే కట్టాడుకుంటారు. పద పద. నీ పద్ధతి చూస్తుంటే నా బిజినెస్ అంతా దెబ్బ కొట్టేలా ఉన్నావే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే నీ బిజినెస్ దెబ్బకొట్టలేదు, నేను కొడితే ఆగే బిజినెస్ అనేది. పండిట్, నాకు చిన్న డౌట్. ఏంటిది? ఈ ప్రపంచంలో నీకెవరు మంచి వాళ్ళలా అనిపించరా? ఏది మంచి, ఎవరు మంచి? నువ్వు చేస్తున్నది మంచి పనే, నీ దగ్గరకు వస్తున్న వాడు చేస్తున్నది మంచి పనే, నేను చేస్తున్నది మంచి పనే. ప్రతివాడు ఇంట్లో నుంచి మంచి పని చేయాలని బయలుదేరతాను, చెడిపోయి రాత్రికి ఇంటికి చేరతారు. అందరూ మంచి వాళ్ళైతే అంతా మంచి జరిగితే ఈ దేశం ఎందుకు అప్పుల్లో ఉంటుంది? నువ్వెందుకు ఆ పని చేస్తావు, నేనెందుకు ఈ పని చేస్తాను? ప్రతివాడు దేశాన్ని. అర్థమైందా? వీడిలో ఓ సఫరర్, ఫిలాసఫర్, అన్నిటితో కలిపి ఒక లోఫర్ కూడా ఉన్నాడు. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడికి ఒక సీక్రెట్ చాప్టర్ ఉంది. తన ఎల్ఐసి ఏజెంట్ అని పెళ్ళాం దగ్గర అబద్ధం చెప్పి నమ్మించేశాడు. కానీ వీడు చేసేది టాక్సీ డ్రైవర్ ఉద్యోగమని, మీటర్ మీద ఫ్యామిలీ నడిపేస్తున్నాడని ఆ ఇల్లాలికి తెలియదు. పాపం ఈ పిల్ల తులసి మొక్క, గోమాత, పేరు జానకి. ఈ ఇల్లాలు చాలీని చిల్లరతో సహనంగా ఇల్లు గడుపుతోంది. ఏదైనా పనికి వెళ్ళి ఇంట్లో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటుంది. కానీ ఈ మూర్ఖుడు ఆమె ఎక్కడా పని చేయకూడదని ఆర్డర్ వేశాడు. వీడి కొడుకు బాపులా బొమ్మలు వేయాలని పెన్సిళ్లతో కుంచులతో కుస్తీ పడుతుంటాడు. వీడేసిన బొమ్మలన్నీ వాళ్ళ డాడీ ఆఫీస్లో తగిలించుకోవాలనుకుంటాడు. కానీ ఈ చైల్డ్ బాబుకు తెలియదు వీడి బాబు ఈ పెయింటింగ్స్ ని క్యాబిన్లో కాదు, టాక్సీ డాష్ బోర్డ్ మీద అతికిస్తున్నాడు. చూసి డ్రైవ్ చేయరా నీ అబ్బా, పెద్ద కారుంది ఫోజు, భార్యా బిడ్డలు కలిగిన ఉంటారే. ఈడెవడో నాకంటే ఎక్కువ తగినట్టున్నాడు. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు రోజంతా టాక్సీ నడుపుతుంటాడు. తను చేసే ఉద్యోగం భార్యకి తెలియకుండా ఉండాలని ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో టాక్సీ పార్క్ చేసి అక్కడి నుండి పాదయాత్ర చేసి ఇంటికి చేరుతాడు. ఏంటి తాగేవా? శనివారం కదరా, తక్కువే తాగా. మరెందుకు ఇంత లేట్ అయింది? ఓటిరా, ఓవర్ టైం చేసి వస్తున్నాను రా, ఓవర్ టైం. అందరూ ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా నువ్వెందుకు ఓవర్ టైం చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ అవసరమారా? ఇక్కడేమో కిరాణా కొట్టు సెట్టు బిల్లు పెరిగిపోతుంది. అబ్బబ్బా, నేను ఎప్పుడు పక్కలేకి వచ్చిన సెట్టుగాడు గుర్తొస్తానంటే నీకు కొంపదీసాడుతో కనెక్షన్ ఏమైనా పెట్టుకున్నావా? ఆ పని చేస్తే ఇంట్లో సరుకులకి ఏ లోటు ఉండేది కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. సరే, ఇవన్నీ చెప్పి ఇప్పుడు నా కరెంట్ కట్ చేయదు. మంచి మూడ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళి రేపు చూసుకుందాం. రేపు ఎన్నని చూస్తావు? అద్దె కట్టాలి, బాబుకి ఫీజు కట్టాలి. రేపు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? డబ్బు 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 ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఆడదానికి డబ్బే కావాలి. బయట కూడా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంత అదృష్టం కూడానా? ఈ సుఖం ఏదో బయట అనుభవించినా బాగుండేదిరా. ఇంట్లో ఆడదానికే దిక్కులేదు, బయట ఆడదాన్ని నేను సుఖ పెడతావు? అక్కడ కూడా మీటర్ కట్ అయిపోతుంది. బరే ఓకే, వీకెండ్ క్లాస్ చాలు, పడుకో. మరి బాకీలు? బాకీలు జనంలో తీరుద్దాం, సుఖాలు వచ్చే జనంలో అనుభవిద్దాం. గొరకబెట్టి దప్పడు మూసుకొని గురుకురు అని పడుకో. గుడ్ మార్నింగ్ సార్. అడ్వాన్స్ తీసుకున్న అరక్షణం నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది సార్. 24 గంటల్లో ఎవరి జీవితం అయినా కవర్లో పెట్టేస్తాం సార్. ఆగండి, కవర్ ఓపెన్ చేస్తే మీ తమ్ముడు విశ్వరూపం కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫోటో చూడగానే షాక్ ఫీల్ అవుతారు, సెకండ్ టైం థ్రిల్ ఫీల్ అవుతారు, ఆ తర్వాత గిఫ్ట్లు. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. కవర్ తెరిచి చూస్తే వర్క్ కూడా నచ్చుతుంది సార్. చెప్పాను కదా సార్ షాక్ ఫీల్ అవుతారని, చెప్పాను కదా సార్ థ్రిల్ ఫీల్ అవుతారని. ఏంటి సార్ అప్పుడే గిఫ్ట్లా? చచ్చ మీకు నా మీద అభిమానం ఎక్కువ సార్. దత్తు పంపించు. చూసారా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళ రియాక్షన్ ఇదే సార్. ఏంటి సార్ ఈ గిఫ్ట్ ఏంటి సార్? అరే అమ్మా అదేంటి సార్
ఫోటోలు చూసి మీ తమ్ముడిని కొడతారేమో అనుకుంటే వాళ్ళ చేత నన్ను అలా కొట్టించారేంటి సార్? వాళ్ళేంటి సార్ అలా కొట్టారు? అమ్మా ఏంటి సార్? అలవాట్లు చెప్పమన్నానే కానీ నేర్పమని లేదు. రాస్కెల్. అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు, మా యముడు తండ్రి. ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవా నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. 2 వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాడిని. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. బాబోయ్ బాబోయ్, ఎన్ని వజ్రాలు. తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమున సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. కూర్చో. 1000 రూపాయలు జాగ్రత్త. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు? నూనె షోకమ్మా. ఇంకా చాలా టైం ఉంది. దారిలో ఎక్కడైనా మంచి జ్యూస్ షాప్ దగ్గర ఆప్ చేయి. వాడు నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక గ్లాస్ జ్యూస్ తాగు. తమాషాగా ఉందా? తమాషా ఆడింది నువ్వు. ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కుక్కట్పల్లి స్టేషన్కి. ఎందుకు? అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళాలి. స్ట్రైట్ గా తీసుకెళ్ళచ్చు. అక్కడ ఇంకో 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బాబ్బా, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పోలీస్ బస్సుని కాన్వెంట్ బస్సులాగా తయారు చేశారు. నేను రాను అక్కడికి. అంతా నీ ఇష్టమేనా? ఎక్కడికి తీసుకెళ్ళాలో మాకు తెలుసు, నువ్వు కదలకుండా కూర్చో. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? కోకటపల్లి సైడ్ తీసుకెళ్ళి నా భార్యకి చూపించడానికి నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కదా. 1000 అని ఇప్పటికి 1000 సార్లు అన్నావు. ఇంకోసారి 1000 గురించి మాట్లాడుకో. నోరు మూసి కూర్చో. ఓకే, మాట్లాడుకుని కూర్చుంటాను. నీ అబ్బా లాచాలు తీసుకుంటా. వేరే పని లేదు. ప్రజలు తిడుతున్నట్టు అనిపించట్లా? అనిపించడం తిడుతున్నాడు కాదు, తిట్లు గుర్తు చేసుకుంటా. ఆమెదే కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు దోలు జరిగిందా?
ఇవాళ శ్రీవారు చాలా బాగున్నారే. శ్రీమతి కూడా చాలా అందంగా ఉంది. పెళ్ళైన కొత్తలో అన్ని హాలిడేసే, ఇప్పుడు మాత్రం అన్ని వర్కింగ్ డేసే. మరి లీవ్ పెట్టినా మీరు అడగడంలోనే తెలుస్తుంది మీరేం పెట్టరని. బాధ్యతల మనిషి కదా. రండి టిఫిన్ చేద్దాం. అదా ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా, చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు అట్ట వెళ్ళిపోయాడేంట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా, గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? యముడు. ఎవడో? యముడు. నమస్కారం, మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సిల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా పోటు.